హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఈరోజు? ఎంతమంది సంతోషంగా? ఎందుకు సంతోషంగా ఉన్నారు? ఎందుకు సంతోషంగా ఉన్నారు? క్రిస్మస్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మరి వాక్యం చదివే వారికి మైక్ను అందించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవరు లేరా చదివేవాళ్ళు? మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాం, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మన పట్ల ఆయన చూపించిన ప్రేమ ఏ విధముగా ప్రత్యక్షపరచబడిందంటే, తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపెను. హల్లెలూయా. అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు పంపించడం మూలకంగా ఆయన యొక్క ప్రేమ ఏం చేయబడిందంట? ప్రత్యక్షపరచబడింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా. అద్వితీయ కుమారుడు అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువును ఎవరు ఈ లోకానికి పంపించాడట? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఎలాగా దేవుడు మరి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించాడు అన్న విషయాన్ని ఈరోజు మనము తెలుసుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక.
ఇక్కడ చూస్తుంటున్నాం, ఆయన తల్లి అయిన మరియా అని చూస్తున్నాం. ఎవరి తల్లి అయిన మరియా అంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత, ఎవరికి ప్రదానము చేయబడిన తర్వాత అంట? యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత. ప్రదానము చేయబడిందంటే అర్థం ఏంటి? ఎంగేజ్మెంట్ అయిపోయింది. హల్లెలూయా. అంటే ఇంకా పెళ్ళి కాలేదు. ఏం కాలేదు? ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకా ఏం కాలేదు? వివాహమో కాలేదు. హల్లెలూయా. ఆ సమయంలో మరి ఇక్కడ చూస్తుంటున్నాం, కన్య యొక్క ఆ యొక్క మరియా విషయములు గాబ్రియేలు దేవత మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉందంటే, అమ్మ నీ గర్భములో దేవదేవుడు పుట్టబోతా ఉన్నాడు. ఎవరు పుట్టబోతున్నాడు చెప్పండి? దేవదేవుడు పుట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ కన్యక ఏంటున్న మరియా ఆ గాబ్రియేలు దూతతో ఏమంటుందంటే, నేను పురుషుని ఎరగని దానిని. నేను ఎవరిని ఎరగని దానిని? నేను పురుషుని ఎరగని దానిని. ఇది ఎలాగో మరి జరుగుతుంది. హల్లెలూయా. కదా, ఒకరికి జన్మనివ్వాలంటే మరి తల్లిదండ్రుల యొక్క ప్రమేయంతోనే ఏం జరుగుతుంది? మరి ఒక శిశువుకు జన్మ ఇవ్వడం జరుగుతుంది. హల్లెలూయా. మరి యొక్క మరియా అంటా ఉంది, నేను పురుషుని ఎరగని దానిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఇది ఏ విధముగా సాధ్యము అంటా ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమంటుంది చెప్పండి? ఇది ఏ విధముగా సాధ్యము అన్నప్పుడు ఆ గాబ్రియేలు దూత సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నది. హల్లెలూయా. ఎవరు కమ్ముకున్నారు? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నది. హల్లెలూయా. పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్మ వలన జన్మించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఎవరి మూలకంగా జన్మించేవాడుగా ఉంటున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మ మూలకముగా జన్మించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. పరిశుద్ధాత్మ వలన జన్మించిన ఆ యొక్క కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా. ఏం చెప్తుంది చెప్పండి? ఆ యొక్క శిశు విషయంలో మరి తెలియజేసేది ఏమంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక మునుపే గాబ్రియేలు దూత ఆ యొక్క శిశువు యొక్క పేరు కూడా మరి చెప్తా ఉంది. ఏం పేరు చెప్పండి? యేసు అని పేరు చెప్తా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు అనగా అర్థం ఏమంటే రక్షకుడు అని అర్థం. ఎవరికి రక్షకుడు అంటే ఆయన పాపులకు రక్షకుడు. ఎవరికి రక్షకుడు చెప్పండి? పాపులకు రక్షకుడు. ఎవరు పాపులంటే ప్రపంచములో లోకములో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి ఉన్నారు. ఏం చేసి ఉన్నారు చెప్పండి? పాపము చేసి ఉన్నారు కదా. ఆయన ఎవరికి రక్షకుడు? పాపులకు రక్షకుడు. లోకములో ఉంటున్న
ప్రతి ఒక్క పాపికి కూడా ఆయన ఎవరంట? రక్షకుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎవరంట? పాపిగా మరి ఉన్నారు. మరి తల్లిదండ్రుల మూలకముగా జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఏమై ఉంటున్నారంట? పాపి అయి ఉన్నారు. హల్లెలూయా. అందుకని దావీదు మహారాజు అంటాడు, నా తల్లి నన్ను గర్భములోనే నేను పాపము చేసి తిని అంటాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? నా తల్లి గర్భములోనే నేను ఏం చేసి తిని? నేను పాపము చేసి తిని, నేను పాపములో నేను పుట్టినవాడును అంటాడు దావీదు. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా జన్మతః పాపిగా ఉన్నారు. కర్మ యావత్తు కూడా ఏమి చేస్తున్నారంట? పాపము చేస్తూనే మరి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఇక్కడ చూస్తుంటున్నాము ఒక మాట, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. లోకములో ఉంటున్న వారిని ఆయనే మరి వారి పాపముల నుండి ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. హల్లెలూయా. అంటే పాపములో ఉంటున్న వారిని రక్షించాలంటే ఆ రక్షించేవాడు ఎటువంటి వాడై ఉండాలంట? పాపరహితుడుగా మరి ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? పాపములో ఉంటున్న వ్యక్తి పాపము నుంచి ఎవరిని కూడా ఏం చేయలేడంట? విడిపించలేడు. హల్లెలూయా. కదా, పాపములో ఉన్న వ్యక్తి పాపం నుంచి విడిపించగలుగుతుందా? ఒక తాగుబోతుని విడిపించగలుగుతుందా? ఒక వ్యభిచారిని విడిపించడానికి అవుతుందా? ఒక దొంగని వానికి మంచిగా చేయడానికి అవుతుందా? అలాగే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎవరంట? పాపులు. ఎంతటి వాడి అయినా ఎవరంట? పాపి. కాబట్టి ఏ పాపి కూడా మనుషుల యొక్క పాపము నుంచి విడిపించలేడు. అయితే మనుషులను పాపముల నుంచి విడిపించాలి అంటే ఎవరు రావాలంట? పాపరహితుడుగా ఉంటున్న దేవుడే ఈ లోకానికి రావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కదా, పాత నిబంధన గ్రంథంలో చూస్తుంటున్నా మరి బలులు అర్పించేవారు. దేని నిమిత్తం బలులు అంటే? పాప పరిహారార్థ బలులు, సమాధాన పరిహారార్థ బలులు మరి అర్పించేవారుగా మరి ఉంటున్నారు. అపరాధార్థ పరిహారార్థ బలులను అర్పించేవాళ్ళుగా మరి ఉన్నారు. ఈ పాప పరిహారార్థ బలులు, అపరాధార్థ పరిహారార్థ బలులు, ఇవి సమాధాన పరిహారార్థ బలులు అర్పించారు. మళ్ళీ ఎట్లా అర్పించారంటే గొర్రెలను, మేకలను, మరి దూడలను వధించడం వలన మరి అర్పించారు. ఏటా ఏం చేసేవాళ్ళంట? పాప పరిహారం కొరకు అర్పించేవాళ్ళుగా మరి ఉన్నారు. అయితే ఆ యొక్క ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్క రక్తము మానవుని యొక్క పాపముల నుంచి ఏం చేయలేకపోయింది? పరిహరించలేకపోయింది. అంటే ఆ పాపము నుంచి వారిని పరిహరించలేకపోయింది. ఆ యొక్క బలి ఏం చెప్పబడిందంటే పాపములను కప్పివేసినదిగా మరి ఉంది, కానీ పాపములను కడిగివేసినదిగా మరి లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. అయితే ఇక మానవుని యొక్క పాపములు ఏం చేయబడాలి? కడిగివేయబడాలి, తుడిచివేయబడాలి. హల్లెలూయా. ఎందుకు కడిగివేయబడాలి అంటే రోమిలు రాసిన పత్రికలో మనం చూస్తుంటున్నాం,
పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే క్రీస్తు యేసునందు ఏమంట? నిత్య జీవము. హల్లెలూయా కదా. పాపము వలన వచ్చు జీతం ఏం చెప్పండి? మరణం కదా. జీతం, ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తే వాళ్ళకి ఏమి ఇస్తారంట చెప్పండి? వాళ్ళకు జీతం ఇస్తారు. కూలీ చేసిన వాళ్ళకి ఏమి ఇస్తారు? వాళ్ళకు కూలీ ఇస్తారు. అలాగే పాపము చేసిన వ్యక్తికి కూడా ఏముందంట? జీతం ఉంది. ఏముంది చెప్పండి? జీతము ఉంది. ఆ జీతం ఏమంటే మరణము. ఆ జీతం ఏం చెప్పండి? ఆ జీతము మరణముగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఆ మరణము అనగా అర్థం ఏమంటే ఇక్కడ నరకము అని అర్థం. ఏం చెప్పండి? మరణము అంటే అర్థం ఇక్కడ నరకము. పాపము వలన వచ్చు జీతము మరణము అనగా అర్థం ఏమంట? నరకము. అయితే క్రీస్తు యేసునందు కృపావరము ఏమంట? నిత్య జీవము. హల్లెలూయా. క్రీస్తు యేసునందు వరమేమంట? నిత్య జీవము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన ఒక్కడే పాపరహితుడుగా ఆయన జన్మించాడు. ఏ విధంగా జన్మించాడు చెప్పండి? పాపరహితుడుగా జన్మించాడు. పాపము లేనివాడుగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. ఆయన జన్మించినప్పుడు, ఆయన జన్మించక మునుపే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితము నుంచి అనేక మంది ప్రవక్తలు ఏం చేశారంట? ప్రవచించారు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని మరి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ ప్రవక్తల యొక్క ప్రవచనము మేరకు 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు కన్యక గర్భములో ఆయన జన్మించిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. కన్యా సుతాయ నమః అని చెప్పేసి చూస్తున్నాం. కన్యా సుతాయ నమః అంటే కన్యక గర్భములో కుమారుడు జన్మించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు కన్యక గర్భములో కుమారుడు జన్మించాలి అంటే, కన్యక గర్భములో జన్మించిన కుమారుడే ఎవరు? పరిశుద్ధుడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. కన్యా సుతాయ నమః అన్నప్పుడు కన్యక గర్భములో జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే లేఖనాలు పరిశీలిస్తే ఒక్కరు కూడా లేరు. హల్లెలూయా. కన్యక గర్భములో జన్మించారని అనేకులు అనేక రకాలుగా చెబుతూ మరి ఉంటారు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా జన్మించారంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఆయన జన్మించాలే. హల్లెలూయా. కన్యక గర్భములో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన వారుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. జన్మించిన ఆ యొక్క ప్రభువు ఎవరిని కూడా చంపలేదు. హల్లెలూయా. ఎవరైనా చెప్పాడా? ఎవరిని కూడా చంపలేదు. ఎవరికి కూడా హాని చేసిన వాడు కాదు. హల్లెలూయా. ఆయన ఏమి చేశాడంటే ఆయన ప్రాణం పెట్టిన వాడుగా ఉంటున్నాడు కానీ ప్రాణము తీసిన వాడుగా ఆయన లేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మలో ఏం లేదంట? పాపము లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించినప్పుడు
మరి మనం చూస్తుంటున్నాం లూకా సువార్త 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుకుందాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారంట? పశువుల పాక. పశువుల పాక అంటే ఆడ ఎంత మంచి వాసన ఉంటుందండి. పశువుల పాకలో ఎంత మంచి వాసన ఉంటుందా, చెడ్డ వాసన ఉంటుందా? హలో, నాకైతే పేడ అలిగిన ఇల్లు ఉంటుంది చూడండి, నాకు ఒక అలర్జీ అనమాట. ఆ ఇంట్లో అక్కడ వెళ్తేనే వాసన చూస్తేనే నాకు స్మెల్కు నేను తట్టుకోలేను. ఇంకా పశువుల పాక అంటే ఎలాగుంటుందో, ఇంకా ఎంత వాసన ఉంటుందో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ జన్మించారంట? పశువుల పాకలో ఆయన జన్మించాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ పశువుల పాక మరి ప్రపంచానికి అంతా మరి చూసుకుంటే ఇది కేంద్ర బిందువుగా మరి ఉందంట. హల్లెలూయా. డివైడర్ తీసుకొని ఇట్లా తిప్పితే అది మధ్యలో మరి ఉంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆయన అక్కడ జన్మించాడు అంటే మనోళ్ళు అంటారు, ఏమంటారు? యేసు ప్రభు ఆ దేశపు వాడు, యేసు ప్రభు ఈ దేశపు వాడు. హల్లెలూయా. యేసు ప్రభు మనకు సంబంధమో లేనే లేదు అని చెప్పేసి అనేకులు మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. మనం వింటనే మనం ఉన్నాం. హల్లెలూయా. ఆయన ప్రపంచానికి ఆయన కేంద్రంగా ఉంటున్న ఇక బెత్లెహేములో, యూదాయ బెత్లెహేములో ఆ పశువుల పాకలు ఎందుకు జన్మించాడంటే ఆయన అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఆయన ఎవరికి ప్రభు అంటే చెప్పండి? అందరికీ ప్రభువు. అంటే ప్రపంచ దేశాలలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రభు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎవరు చెప్పండి? ఆయన ప్రభు, ఆయనే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి అందరి కొరకు ఆయన జన్మించాడు. హల్లెలూయా. ఈ జాతి వారి కొరకు, ఆ జాతి వారి కొరకు అని కాదు. ఈ భాష మాట్లాడే వారి కొరకు, ఆ భాష మాట్లాడే వారి వరకు అని కాదు. హల్లెలూయా. నేను ఈ దినము కొరకు నేను పుట్టాను అనగా అర్థం ఏంటి? నేను సోమవారం వరకే పుట్టాను అని చెప్పేసి ఆయన చెప్పడం లేదు. నేను ఆదివారం కొరకే పుట్టానని ఆయన చెప్పడం లేదు.
ఆయన నేను మంగళవారం కోసం పుట్టానని ఆయన చెప్పడం లేదు. చెప్పాడా? హల్లెలూయా. ఆయన వారాలకు పుట్టిన దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన అందరికీ కూడా ఆయన ప్రభువుగా ఉంటున్నాడు. అన్ని రోజులకు కూడా ఆయన ప్రభువుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. సంవత్సరములో 365 360 రోజులు ఉంటే ఆ రోజులకు అంతటికి కూడా ఆయన ప్రభు అయి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములు చూస్తున్నాం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. ఏ భేదం లేదంట? జాతి భేదము లేదు, కులము భేదము లేదు, మతము భేదము లేదు, చదువుకున్నవాడని భేదము లేదు, చదువు లేనివాడని భేదము లేదు, తెల్లవాడని భేదము లేదు, నల్లవాడని భేదము లేదు, ధనవంతుడని భేదము లేదు, పేదవాడని భేదము లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. మొట్టమొదటి మానవుడిగా ఉంటున్న ఆదాము హవ్వలకు దేవుడేమిచ్చాడంట? మహిమను దేవుడిచ్చాడు. దేవుడు తన సారూప్యములో వారిని సృజించి వారి నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను అని మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో మొట్టమొదటి మానవుడు ఎవరంట? ఆదాము హవ్వలు. హల్లెలూయా. దేవుడు వీరిని మహిమగా వారిని పుట్టించాడు. అయితే వారు సాతాను యొక్క మోసములో పడి దేవుడు చెప్పిన దానిని చేయకుండా సాతానుడు చెప్పిన దానిని చేయడం, దాన్ని బట్టి వారి జీవితాలలో దేవుడు అనుగ్రహించిన మహిమను వాళ్ళు ఏమైపోయారంట? కోల్పోయిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. హల్లెలూయా. మరి అందరూ కూడా దేవుని యొక్క మహిమను కోల్పోయారు. దేనిని బట్టి అంటే ఆదాము హవ్వలు చేసిన పాపమును బట్టి. ఏంటి పాపము అంటే? ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాటను ధిక్కరించడమే పాపము. హల్లెలూయా. అప్పటి నుంచి పాపము వెంటాడుతూ ఉంది మానవుని యొక్క జీవితాన్ని. పాపము వెంటాడుతూ ఉంది. మనుషుడు ఏమైపోయాడంటే ఆ పాపము వెంబడే పడిపోయి ఆ పాపములోనే పరివశిస్తూ మరి వస్తుంటున్నాడు. వస్తూ పాపిష్టి జీవితాన్ని జీవించడానికి ప్రారంభించాడు. దేవుడి యొక్క మహిమను ఏం చేశాడంట? కోల్పోయిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. ఈ విధముగా దేవుని యొక్క మహిమను కోల్పోయిన ప్రజలందరూ కూడా, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా దేనికి సిద్ధపడ్డారంటే నరకానికి సిద్ధపడిన వారుగా మరి ఉంటా ఉన్నారు. దేనికి సిద్ధపడ్డారు చెప్పండి? నరకానికి సిద్ధపడిన వాళ్ళుగా మరి ఉంటా ఉన్నారు. దేవుని యొక్క చిత్తం ఏమంటే దుర్మార్గుడు తన దుర్మార్గత చేత నశించి నరకానికి పోవడము నా చిత్తము కాదు అంటాడు దేవుడు. ఏమంటారు చెప్పండి? దుర్మార్గుడు తన దుర్మార్గత చేత, తన యొక్క పాపము చేత, తమ చెడు నడతల చేత నశించి నరకానికి పోవడము నా చిత్తము కాదు అంటే అర్థం ఏం చెప్పండి? ఏం చేయాలి? దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిపించబడాలి. చెడ్డ పనులు చేసేవాడు తన చెడ్డ పనుల నుంచి ఏం చేయబడాలి? విడిపించబడిన వాడుగా మరి ఉండాలి. మోసములో, అన్యాయము, అక్రమములో జీవిస్తుంటున్న వాడు ఏం చేయాలి?
ఆ యొక్క మోసము, అన్యాయము, అక్రమం నుంచి ఏం చేయబడాలి? విడిపించబడిన వాడుగా ఉండాలి అన్నదే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు అదే విధముగా దుర్మార్గతతో, చెడుతనముతో వాడు నశించిపోతే వాడికి ఖచ్చితంగా ఏమి ఉందంట? వానికి నరకము వానికి ఏర్పరచబడి ఉంటా ఉంది. అయితే దేవుని యొక్క చిత్తం ఏమంటే నరకము ఖాళీ కావాలి, పరలోకము నిండాలి. హల్లెలూయా. ఏం కావాలంట? నరకము ఖాళీ కావాలి, పరలోకము నిండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు నీ దేవుడు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి పంపించడం జరిగింది. హల్లెలూయా. ఆయన జన్మనే అద్భుతమైన జన్మ. ఆ అద్భుతమైన జన్మ ఈ ప్రపంచంలో ఎవరు కూడా అటువంటి జన్మ ఎత్తలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన జన్మించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆకాశంలో నక్షత్రం ఉదయించింది. తూర్పు దేశము జ్ఞానులు ఏం చేశారంట? ఆ నక్షత్రాన్ని చూశారు కదా. మన సైంటిస్ట్స్ అంతా ఉన్నారు కదా, వారు ఎప్పుడు వాళ్ళకేంటి అది అన్వేషించాలి, ఇది అన్వేషించాలి, దాన్ని కనుక్కోవాలి, దీన్ని కనుక్కోవాలన్నదే వాళ్ళది. హల్లెలూయా. ఆ విధంగా తూర్పు దేశపు జ్ఞానులు, హల్లెలూయా, వారికి ఒక నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రం ఏ విధంగా కనిపించిందంటే వింతైన నక్షత్రం. ఎప్పుడు ఎక్కడ చూడని నక్షత్రం వాళ్ళకి కనిపించింది. హల్లెలూయా. ఆ నక్షత్రం కనిపించిన వెంటనే వాళ్ళు ఏం చేయడానికి ప్రారంభించారంట? ఆ నక్షత్రాన్ని వెంబడించడానికి ప్రారంభించారు. హల్లెలూయా. వెంబడించడానికి ప్రారంభించారు. ఆ యొక్క నక్షత్రం వెంబడిస్తూ వస్తూ ఉన్నప్పుడు అది యూదా దేశంలో హేరోదు రాజు అని మరి ఉన్నాడు. ఆ రాజు ఇంటి మీద నుంచి వెళ్తూ ఉందంట. వెళ్తూ ఉంటే ఏం జరిగిందో తెలుసా? ఈ తూర్పు దేశపు జ్ఞానులు అనుకున్నారు, ఓ రాజు. ఎవరు? రాజు. ఈ రాజు ఎవరు? యూదులకు రాజు. ఇటువంటి రాజు ఇంటిలోనే అటువంటి గొప్ప మహానుభావుడు జన్మించుండొచ్చు అని చెప్పేసి వచ్చి ఏం చేస్తున్నారంటమ్మా? ఓ హేరోదు రాజా, మేము తూర్పు దేశపు జ్ఞానులము, మేము ఆకాశంలో ఒక నక్షత్రాన్ని మేము చూసాము, వింతైన నక్షత్రం. ఆ నక్షత్రం చూసినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని మేము చూసేకి వచ్చాము, ఇక్కడే ఆయన జన్మించింటాడని మేము అనుకున్నాము అన్నప్పుడు ఆ హేరోదు రాజుకి ఏమైపోయిందంటే, నేను యూదులకు రాజు ఉండగా వేరొక రాజు జన్మించడమా అని చెప్పేసి అనుకుని ఆయన అంటా ఉన్నాడు. మనసులో ఏమనుకున్నాడంటే, నాలాంటి రాజుగా నేను ఉండాలి కానీ వేరే ఎవరు కూడా జన్మించడానికి లేదు. జన్మిస్తే ఏం చేయాలి? చంపేయాలి. అందుకని వాళ్ళు చెప్పారన్నమాట, నువ్వు పోయి ఆ యొక్క శిష్యుని ఏం చేయాలి? మీరు దర్శించుకొని మీరు రండి, తరువాత నేను కూడా పోయి ఏం చేస్తానో నేను కూడా దర్శిస్తాను అని చెప్పేశారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఆ హేరోదు రాజును వదిలిపెట్టి ఆ ముగ్గురు జ్ఞానులు ఏం చేశారంట? మరి వాళ్ళు ప్రయాణము మొదలుపెట్టారు. వెళ్తా ఉన్నారు. హల్లెలూయా. చివరిగా యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు కనుగొని ఏం చేశారంట? వారు బంగారు సాంబ్రాణి బోళము మరి అర్పించినట్లుగా దేవుని వాక్యములు చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు జరిగిన ఇంకొక అద్భుతం ఏమంటే, చరిత్రలో ఎవరైనా
ఈయన ఎక్కడ జన్మించినాడు, ఎప్పుడు జన్మించినాడు అని అడిగితే, హల్లెలూయా, యేసు ప్రభు యొక్క మాట లేకుండా చరిత్ర లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట లేకుండా ఏం లేదు చెప్పండి? చరిత్ర లేదు. అందుకనే మనం హిస్టరీలో చూస్తాం, చరిత్రలో చూస్తాం, అక్కడ ఏమని వ్రాయబడిందంట? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. హల్లెలూయా. ఏ పెద్ద వ్యక్తి అయినా ఆ శకము ఈ శకము అని చెప్పడానికి లేదు. హల్లెలూయా. ఏ శకం అని చెప్పాలి చెప్పండి? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. యేసు ప్రభు ఈ ప్రపంచంలో జన్మించాడని చెప్పడానికి చరిత్ర ఏముందంట? ఆధారంగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ దేవాది దేవుడు ఎక్కడ పుట్టాడు చెప్పండి? బెత్లెహేంలో పుట్టాడు, పశువుల పాకలో పుట్టాడు. ఆయన ఒక రాజు ఇంట్లో పుట్టొచ్చు కదా. ఆయన పరలోకాలను సృష్టించిన సృష్టికర్త కదా. హల్లెలూయా. అట్లాంటి సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఎంత కోటీశ్వరుడు చెప్పండి? ఆయనకు కోటీశ్వరుడు అని చెప్పగలమా? హల్లెలూయా. ఆయన సృష్టికే సృష్టికర్త. ఏ కోటీశ్వరుడు కానీ, ఎటువంటి గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచ దేశాలు జయించిన వాడు కానీ ఎవడు కూడా సమానం లేదు ఆ యేసుక్రీస్తు ప్రభుకు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఎక్కడ పుట్టాడు చెప్పండి? పశువుల పాకలో ఆయన పుట్టాడు. హల్లెలూయా. ఎలాగ పుట్టాడంటే ఆయన మనుష్య కుమారుడుగా, హల్లెలూయా, కన్యక గర్భమందు ఆయన జన్మించిన వాడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పశువుల పాకలో జన్మించారు చెప్పండి? ఆ పశువుల తొట్టిలందు జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పశువుల తొట్టిని చూసినప్పుడు, పశువుల తొట్టి చాలా నీట్గా ఉంటుంది కదా. హలో, పశువుల తొట్టి చాలా శుభ్రంగా ఉంటుంది కదమ్మా. బాగా శుభ్రంగా ఉంటుంది కదా. కదా, మీకు చాలామందికి పశువులు ఉంటాయి. ఏముంటుంది? ముసరా వేసింటారంట. మళ్ళీ ఏమి వేసింటారు? నీళ్ళు, ముసరా, ఇంకా ఏదేదో దాంట్లో వేసింటారు. హల్లెలూయా. అట్లాంటి తొట్టి, ఆ తొట్టిని యోసేపు ఏం చేశాడో తెలుసా? ఆ తొట్టిని కడిగాడు. ఏం చేశాడు చెప్పండి? ఆ తొట్టిని ఏం చేశాడంట యోసేపు? ఆ తొట్టిని శుభ్రము చేశాడు. హల్లెలూయా. కన్యక మరియా ఆమె ప్రసవ సమయంలో ఆమెకు ఎవ్వరు కూడా మరి సత్రములో ఇంట్లో ఎవ్వరు కూడా ఏమీ లేదంట, చోటు ఇవ్వలేదు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ విషయం. ఆ పశువుల తొట్టి ఎలాగుంటుంది చెప్పండి మా? శుభ్రంగా ఉంటుందా? గమగమ అంటూ ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. యోసేపు ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క పశువుల తొట్టిని కడిగి వేశాడు. హల్లెలూయా. కడిగి వేసిన తరువాత ఆ పశువుల తొట్టిలో కొంచెం గడ్డి వేసి, ఆ గడ్డిలో, ఆ పశువుల పాకులో ఆ బాలుడైన యేసు ప్రభుని పరుండ చేయడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేదేమంటే, పశువుల తొట్టిలాగా మన జీవితాలు, బ్రతుకులు ఉన్నాయంట. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి? పశువుల తొట్టిలాగా మరి ఉంటాయన్న. ఎలా ఉన్నాయి చెప్పండి? పశువుల తొట్టి. ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఉన్నారంట? పశువుల తొట్టిలాగా మరి ఉన్నారు. అది ఆ పశువుల తొట్టి అనగా ఈ మానవుని యొక్క హృదయము
శుభ్రము చేయకబడక మునుపు మానవుని హృదయం ఏ విధముగా ఉందో ఒకసారి దేవుని వాక్యములు చూసుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. మైక్ ఇస్తే బాగుంటుంది చదివే వాళ్ళకి మైక్ ఇవ్వలేదు. మార్కు సువార్త లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుంచి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పశువుల పాకలో ఆ యొక్క పాక కడగబడక మునుపు ఏ విధంగా ఉందంట? మురికిగా మరి ఉంటా ఉంది. ఈ పశువుల పాక ఎవరికి సాదృశ్యంగా ఉందంట? మానవుని హృదయానికి సాదృశ్యంగా మరి ఉంటుంది. మానవుని హృదయము కడగబడక మునుపు మానవుని యొక్క హృదయము ఏ విధంగా దేనితో నిండి ఉందంట? లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్ర పరుచుచున్నాయని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఇక మనుష్యుని యొక్క హృదయం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని యొక్క హృదయము దీనితో నిండి ఉన్నది. దేనితో? ఈ చెడ్డవన్నిటితో నిండి ఉన్నది. అందుకనే దేవుని వాక్య 8వ గ్రంథంలో చూస్తుంటున్నాం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడు ఎవరు? హల్లెలూయా. హృదయం ఎటువంటి చెప్పండి? మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడు ఎవరు? దాన్ని గ్రహింపగలవాడు ఎవరు లేరు, కానీ దాన్ని గ్రహించగలిగిన శక్తి కలిగిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు ఈ క్రిస్మస్ రోజున అందరినీ ఏమి కోరుకుంటున్నాడంటే, హల్లెలూయా, ఆయన మన హృదయాలను ఆయన కోరుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? మన హృదయాలను ఆయన కోరుకుంటా మరి ఉన్నాడు. ఈ క్రిస్మస్ పండగ రోజు, హల్లెలూయా, మీరు కొత్త బట్టలు, మనమందరం కొత్త బట్టలు వేసుకోవడం మంచిదే. హల్లెలూయా. మన ఇండ్లను డెకరేషన్ చేసుకోవడము మంచిదే. మంచి తినుబండారాలు చేసుకుని తినడము మంచిదే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇవన్నీ చేస్తూ నీ హృదయము, మన హృదయము మురికితో నిండిన పశువుల పాకలాగా ఉంటే దాని వలన ఏ ప్రయోజనమో లేదు. హల్లెలూయా. కొత్త బట్టలు వేసుకుని ఉంటాం, పిండి వంటలు చేసుకుంటూ ఉంటాం. హల్లెలూయా. డెకరేషన్లు చేసుకుంటూ ఉంటాం. ఇండ్లకు వేరే వాళ్ళని భోజనాలకి పిలుస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అయితే
భార్యాభర్తల మధ్యలో ఏముండదు, సమాధానం లేని క్రిస్మస్. అది క్రిస్మస్సా? హలో, భార్యాభర్తల మధ్యలో సమాధానము లేని క్రిస్మస్ అది క్రిస్మస్సా? తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానము లేని క్రిస్మస్ అది క్రిస్మస్సా? అత్త కోడళ్ళ మధ్యలో సమాధానము లేకుండా ప్రేమ లేకుండా ఉంటున్న క్రిస్మస్ అది క్రిస్మస్సా? నీ పొరుగువారిని ప్రేమించకపోతే, నీ శత్రువుని ప్రేమించకపోతే అది నీకు క్రిస్మస్సా? హలో, ఇవన్నీ నీ జీవితంలో దేవునికి అయిష్టకరమైన జీవితం అంతా పెట్టుకొని నీవు ఎంత పెద్ద క్రిస్మస్ చేసుకున్నా, ఆ క్రిస్మస్ను బట్టి నీవు ఎంత పెద్ద మరి కార్యము చేసిన, హల్లెలూయా, దానిని బట్టి ప్రభువు ఏమాత్రము సంతోషించేవాడు? సంతోషిస్తాడా? సంతోషించేవాడు కాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. పశువుల పాక ఏ విధముగా కడగబడి ఉందో, హల్లెలూయా, కడగబడిన తరువాత మరి యేసు ప్రభుని ఏం చేశారంట? ఆ పశువుల పాకలు పండబెట్టారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం చూస్తుంటున్నాం, వారి పాపముల నుండి వారిని విడిపించుటకు ఆయన మరి వస్తా ఉన్నాడు. హల్లెలూయా, ఆయనే వారిని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఆయనకి ఏమని పేరు పెడతారు? యేసు అని పేరు పెడతారు. యేసు అనగా అర్థం ఏంటంట? రక్షకుడు, రక్షకుడు అని అర్థము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా కదా. మరి యేసు రక్తం ఏం చేస్తుందంట? ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచే రక్తం. ఎందుకంటే ఆ రక్తము ఎటువంటి రక్తము? పాపరహితమైన రక్తం. ఆయన జన్మలో మరి ఎటువంటి జన్మ అంట? పాపరహితమైన జన్మ ఆయనది. ఆయన రక్తంలో కూడా ఏముందంట? పాపరహితమైన రక్తము. ఆ పాపరహితమైన రక్తమే మానవుని యొక్క పాపము నుంచి, శాపము నుంచి విడిపించేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం కలుగుగాక. ఒక శ్లోకము మరి ఉంటుంది ఋగ్వేద. హల్లెలూయా, సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం మావశ్యక్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యం దానం బలీర్యాగమని. అంటే సర్వలోకములో ఉన్న మానవుని యొక్క పాపం పరిహరించబడాలి అంటే ఎవరి రక్తం చిందించబడాలంట? తద్రక్తం పరమాత్మేన. ఎవరిదంట? ఆ రక్తము ఎవరిదై ఉండాలి? పరమాత్ముడిదై ఉండాలి. ఆ పరమాత్ముడే, ఆ దేవుడే ఎవరంట? యేసు క్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని మన కొరకు కార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కొరకు ఏం చేశాడంట? ప్రాణం పెట్టాడు. ఏం పెట్టాడు చెప్పండి? ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏం చేశారంట? సమాధిలో పెట్టేశారు. యేసు ప్రభు చెప్పాడు, నేను పాపుల చేతులు అప్పగించబడతాను, నన్ను చంపేస్తారు, నన్ను పాతి పెడతారు, నేను 3వ రోజున తిరిగి లేస్తానని చెప్పాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును శిలువకు వేసిన తర్వాత యేసు ప్రభు వారు మరి ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన మన అందరికీ చనిపోయాడు. ఆయనను ఎక్కడ పెట్టారంట? ఆయనను సమాధిలో పెట్టడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. మరణము ఆయనను ఏమి చేయలేకపోయిందంట? బంధించలేకపోయింది. మరణం ఏం చేయలేకపోయింది? యేసయ్యని బంధించలేకపోయింది. ఆ యొక్క సమాధి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేయలేకపోయింది చెప్పండి? అది బంధించలేకపోయింది. హల్లెలూయా. చూడండి, మనం చూస్తున్నాం, పాపము వలన వచ్చు జీతం ఏమంటే మరణము, నరకం. హల్లెలూయా. అయితే యేసయ్య జననములో పాపము లేదు. హల్లెలూయా.
పాపములో ఉంటున్న వానికి మరణము కానీ పాపము లేని వ్యక్తికి ఏమి లేదు, మరణము లేదు. యేసు ప్రభు వారు ఆయన మరణాన్ని జయించడానికి కారణం ఏమంటే, మరణం ఎందుకు ఓడిపోయిందంటే యేసు ప్రభు యొక్క జననంలో ఏం లేదంట, పాపము లేదు. ఆయన పాపరహితుడుగా జన్మించాడు. ఆయన రక్తంలో కూడా పరిశుద్ధత ఉంది కాబట్టి మరణము ఆయనను జయించలేకపోయింది. మరణాన్ని జయించిన వారు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు యేసు ప్రభు అంటాడు, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయము ఎక్కడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ క్రిస్మస్ సమయంలో హల్లెలూయా పండగ చేసుకోవడము క్రిస్మస్ అయితే, నిజమైన క్రిస్మస్ ఏమంట, ఎవరు తమ హృదయాలలో ప్రభువును ఆహ్వానిస్తారు. హల్లెలూయా. ఆ పశువుల పాక ఏం చెప్పబడిందంట, కడగబడిన తర్వాత యేసు ప్రభువును కూర్చోబెట్టారు, దాన్ని పండబెట్టారు. హల్లెలూయా. అలాగే ఈ సమయంలో నీ హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభు రావాలి అంటే, నీ హృదయం అనే పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభువారు రావాలి అంటే నీ హృదయం ఏం చేయబడాలి, కడగబడాలి. హల్లెలూయా కదా, కడగబడాలి. ఎట్లా కడుక్కోవాలి? హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును. ఎట్లా కడుక్కోవాలి అంటే, మనం నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించాలి. హల్లెలూయా. యేసు ప్రభువా, నేను ఘోర పాపినయ్యా ప్రభువా, నాకు తెలిసి తెలియక అనేక పాపాలు చేశాను, అనేక మోసాలు చేశాను, అక్రమంగా జీవించాను, అన్యాయంగా జీవించాను ప్రభువా, నేను ఘోర పాపినయ్యా ప్రభువా, నీ రక్తములో నా ప్రతి పాపాన్ని కడిగేసయ్యా ప్రభువా. మురికితో నిండిన ఆ యొక్క పశువుల పాక ఏ విధంగా ఉందో, ఆ మురికితో నిండిన నా హృదయము ఆ విధంగా మురికిగా ఉందయ్యా ప్రభువా. నీ రక్తము నా కొరకు కార్చావు యేసయ్యా. నీ రక్తములో నా ప్రతి పాపాన్ని కడిగి నువ్వు నన్ను శుద్ధీకరించేసయ్యా ప్రభువా, నన్ను పవిత్రపరిచేసయ్యా. నా హృదయంలోనికి నీవు రా యేసయ్యా అని పిలిస్తే, యేసయ్యా ఈరోజే ఇప్పుడే ఆయన నీ జీవితంలోనికి రావడానికి సిద్ధముగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బంగారు కోరలేదు, ఆయన వెండి కోరలేదు, ఆయన మరి ఏది కోరలేదు. ఆయన ఏం కోరుతున్నాడంట, నీ హృదయాన్ని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయనకు నీ హృదయం కావాలంటే, నీ హృదయం పరిశుద్ధపరచబడినట్లయితే నువ్వు నరకం నుంచి విడిపించబడతావు. నిత్య రాజ్యములకు, ఆయన రాజ్యములకు నీవు వారసుడు అవుతావు. ఆయన రాజ్యములో నిన్ను చేర్చుకోవాలి, మనలందరినీ చేర్చుకోవాలన్నదే ఆయన యొక్క ఉద్దేశము. హల్లెలూయా. అందుకనే ఆయన మన పట్ల ఎనలేని ప్రేమను చూపించాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఆయనలాగా ప్రేమించిన దేవుడు ఎవరు కూడా లేరు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా, కన్న తల్లి అయితే, కన్న తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల పట్ల ప్రేమ చూపిస్తారు. చూపిస్తారా, చూపించారా చెప్పండి? పానితి అంటారా? అయితే పక్కింటి వాళ్ళు ఏమంటారు, వాడు ఎట్లన్నా సావనిలే అని అనుకుంటారు. అవునా కదా? పక్కింటి వాళ్ళను కూడా పొరుగింటి వాళ్ళు వాళ్ళ పిల్లోడు ఏమైనా అయితే ప్రేమిస్తారా? హల్లెలూయా. అయితే మరి దేవుడు మనల్ని ఎందుకు ప్రేమించవలసి వచ్చిందంటే, ఆయనే తన స్వహస్తాలతో మొట్టమొదటిగా ఆదామును దేవుడు చేశాడు. ఆయన సారూప్యములో చేశాడు. హల్లెలూయా. ఆయన సారూప్యములో దేవుడు చేశాడు. మానవుడు ఆయన సారూప్యంలో చేయబడ్డాడు. ఆ సారూప్యాన్ని కోల్పోయిన మానవునికి తిరిగి దేవుడు తన సారూప్యాన్ని ఇవ్వడానికి తనకి ఎనలేని ప్రేమను నీ కొరకు నా కొరకై ఆయన చూపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకసారి మనము
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మరి 9వ వచనాన్ని మనం చూసుకుందాం. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. మనము ఆయన ద్వారా జీవించిన, అందరూ చెప్దామా, మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. హల్లెలూయా. ఎందుకు అంత ప్రేమ ఆయనకు? ఆయనే మన స్వహస్తాలతో ఆయన సృష్టించాడు కాబట్టి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తన స్వహస్తాలతో ఆయన ఆదామును సృష్టించాడు. ఆ ఆదాము నుంచి వచ్చిన మనమందరము, హల్లెలూయా, ఆయన మనందరికీ ఏమంటున్నాడంట? తండ్రిగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. నేను ఆ కులము, నేను ఈ కులము, నేను ఆ మతము, నేను ఈ మతము అనుకున్నా. హల్లెలూయా. మన అందరి తండ్రి ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఈ కులాన్ని మనం చేసుకున్నాం, ఈ మతాన్ని మనము చేసుకున్నాం. మతము యొక్క ముసుగులో ఏమైపోతున్నాం? ఒకరిని ఒకరు మరి ఒకరితో ఒకరు కొట్లాటలు ఏమొచ్చినాయట? మతముతో ఒకరికి ఒకరు కొట్లాడము. సాతానుగాడు పెట్టిన చిచ్చు ఇది. ఏం చెప్పండి? సైతానుగాడు పెట్టిన చిచ్చు. నా మతం ఇదండి, నీ మతం ఇదండి. హల్లెలూయా. నా కులం ఇదండి, మీ కులం ఇదండి. హల్లెలూయా. ఇది ఎవడు పెట్టాడంటే ఇది సాతానుగాడు పెట్టిన చిచ్చు. కానీ దేవుడు పెట్టాడా? ఇది దేవుడు పెట్టలేదు. దేవుడు అంటా ఉన్నాడు, అందరినీ కూడా నా పిల్లలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా అంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. నా కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్న వారలారా, మీ పశువుల పాక ఏ విధంగా ఉంది, మీ హృదయం ఏ విధంగా ఉంది, ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. మీ పశువుల పాకని మీరు శుభ్రము చేసుకున్నట్లయితే నేను మీ హృదయంలో ఏం చేస్తానో నేను జన్మిస్తాను. హల్లెలూయా. ఆయన మన హృదయంలో జన్మిస్తే, హల్లెలూయా, ఏమంట? మన జీవితంలో ఆనందం, సంతోషం. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఏం చెప్పండి? నిత్య నరకాగ్ని గుణమును జుడిపించి నిత్య రాజ్యమునకు వారసులుగా చేయబడేవారుగా మనం ఉంటా ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తే ఎంతకాలం జీవిస్తాం చెప్పండి? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇంకా ఎక్కువగా జీవించినారనుకోండి. హల్లెలూయా. అది ఆయాసమే, దుఃఖమే. నా కోడలు అట్లనే, నా కొడుకు ఇట్లనే, వాడిట్లా తిట్టా, వీడి తిట్లే, అయ్యో నేను మనసారి పడినాను. హల్లెలూయా. ఇదే కదా ఈ లోకంలో జీవిస్తే కొంతకాలం. అయితే ప్రభువుకు మన హృదయంలో స్థానం ఇస్తే ప్రభు రెండవసారి లోకానికి రాబోతున్నాడు. ఆయనతో జీవించే కాలం ఎంతకాలము తెలుసా? యుగ యుగములు. హల్లెలూయా. యుగ యుగములే కాదు, సదాకాలము ఆయనతో జీవించే వాళ్ళుగా ఉంటున్నాం. అటువంటి గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు పంపించడం వలన దేవుడికి అటువంటి గొప్ప భాగ్యాన్ని నీకు, నాకు, మనకందరికీ కూడా అనుగ్రహించి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బంగారు కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నేను వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నేను వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా.
యేసయ్యా నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకం ఇచ్చుటకు సిలువను మోసావయ్యా. అందరూ కూడా పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకం ఇచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. అందరూ నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా. కన్నీటితో ఉన్నవా ఈరోజు? దేవుడు నీకు సంతోషం ఇచ్చే దినం. ప్రైజ్ ది లార్డ్. ఒకానొక రోజు మా కుటుంబం కూడా భయంకరమైన కన్నీటితో ఉంది. అంధకారములో ఉంటుంది మా కుటుంబం. 1978వ సంవత్సరములో మా కుటుంబము అంధకారమయముగా ఉంది. మా నాన్నగారు సిండికేట్ బ్యాంక్ మేనేజర్గా మరి ఉన్నారు. ఎప్పుడు చూసినా బుల్లెట్లో విస్కీ బాటిల్సే ఉండేవి. భయంకరమైన పూజలు కూడా చేసేవాడు మా తండ్రి. హల్లెలూయా. మా అమ్మ కూడా భయంకరమైన భక్తి కలిగిన వ్యక్తి మా తల్లిగారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. డబ్బుకు కొరత లేదు. ఏం లేదు చెప్పండి? డబ్బుకు కొరత లేదు, కానీ దేనికి కొరత ఉందంట? సమాధానం లేదు, నెమ్మది లేదు, కన్నీరు మున్నీరు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు మా అమ్మగారు నన్ను, మా అన్నను, మా అక్కను పిలుచుకొని ఎక్కడికి వెళ్ళారంటే ఒక బావి దగ్గరికి పిలుచుకు వెళ్ళారు. జాగ్రత్తగా వినాలి, అందరు కూర్చోవాలి. ఒక బావి దగ్గరికి పిలుచుకు వెళ్ళారండి. పిలుచుకుని వెళ్ళి మమ్మల్ని బావిలో తోసివేసి ఆమె చనిపోవాలని. అయితే మా అమ్మగారికి ఏమనిపించిందేమో తెలియదు. ఎవరికన్నా కూడా ప్రాణం అంటే తీపి కదా. మమ్మల్ని ఇంటికి తీసుకుని వచ్చేసింది. ఆ సమయంలో మేము ఎక్కడున్నామంటే కర్నూలు జిల్లా ఆర్లగడ్డ తాలూకా రుద్రవరం అనే గ్రామంలో మేము ఉన్నాం. మమ్మల్ని మా ఇంటికి తీసుకుని వచ్చేసింది బావి దగ్గర నుంచి. హల్లెలూయా. వచ్చేసిన తర్వాత మరుసటి రోజే మా ఇంటికి ఒక సహోదరి రావడం జరిగింది. ఒక సహోదరి దేనికి వచ్చిందంటే ఆమె సెన్సస్ రాసుకోవడానికి వచ్చింది. జనాభా లెక్కలు రాసుకోవడానికి ఆమె వచ్చింది. జాగ్రత్తగా వినాలి మీరు ఇది. ఆమె జనాభా లెక్కలు, ఇంట్లో వాళ్ళు ఎంతమంది పిల్లలు ఏమని రాసుకున్న తర్వాత మా అమ్మ అడిగారు, అమ్మా నీవు ఇదేనా పని చేసేది అంటే, లేదమ్మా నేను ఏఎన్ఎంగా జాబ్ చేస్తున్నాను, నర్సుగా జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ వారు నాకు ఇది చెప్పారు కాబట్టి నేను ఈ పని చేస్తున్నాను. అప్పుడు మా అమ్మగారు ఆమెను అడిగింది, జాగ్రత్తగా వినాలి, మీరు నర్సు కదా, మా ఆయన భయంకరమైన త్రాగుబోతు, చాలా మంచివాడే కానీ భయంకరమైన త్రాగుబోతు, త్రాగుడు నుంచి విడుదల కావాలంటే మీ దగ్గర ఏదైనా ట్యాబ్లెట్స్ ఉంటే ఇస్తారా, దానిలో నేను కలిపిస్తే ఆయనకు విరుగుడు కావాలని చెప్పేసి అడగడం జరిగింది. సరేలేమా రేపు తెస్తానని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమెకు మేము ఎవరో తెలుసు. ఎందుకంటే మేము హైందవులు కులంలో, ఒక ఉన్నతమైన కులంలో ఉంటున్నవారు. హల్లెలూయా. ఆమెకి ఏం అర్థం కాలేదు పరిస్థితి. మరుసటి రోజు ఆమె వచ్చి ఏమనిందంటే,
ఆమె వచ్చినట్టు మా అమ్మ అడిగింది, అమ్మా నువ్వేమో తెచ్చావని ఇవని అడిగితే ఆమె చెప్పింది, ఏమి చెప్పింది తెలుసా? అమ్మ మనం ఒకటి చేసేకపోతే మరొకటి అవుతుంది, అయితే దేవునికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పింది. మా అమ్మగారు చెప్పింది ఏమో తెలుసా? నాకు దేవుడే లేడండి, నేను చేయలేని పూజలే లేవు అని చెప్పింది మా అమ్మగారు. అప్పుడు ఆమెకి ఏం చెప్పాలో దిక్కుతోచలేని పరిస్థితులు ఆమెనింది, అమ్మా ఫలాని రోగము బాగైతుంది ఫలాని చోట అంటే, మరి నీ వస్తావా రావా అని. నాకు రోగం బాగైతే చాలు, ఏం కావాలి? నాకు రోగము బాగైతే నాకు చాలు, యా డాక్టర్ అయితే నాకేముంది అని చెప్పింది మా అమ్మగారని. హల్లెలూయా. అమ్మ అడిగింది, అమ్మా ఆ డాక్టర్ ఎక్కడ ఉంటారమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్దామనింది మా అమ్మగారు. ఎందుకో తెలుసా? ఆమెకు ఆశ, నా భర్త జీవితం ఏం చేయబడాలి, మార్పు కావాలి. ఆమె అడిగింది, ఆ డాక్టర్ పేరు ఏమంటే, ఆమె ఏం చెప్పిందంటే యేసు ప్రభు అని చెప్పింది. సరే మామలు ఎప్పుడు వెళ్దాం అక్కడికి అని చెప్పేసి. హల్లెలూయా. అంటే మా అమ్మగారికి యేసు ప్రభు అంటే ఎవరు కూడా తెలియదు. ఎందుకంటే మా కుటుంబాలలో ఆడవాళ్ళను బయట పంపించేవాళ్ళు కాదు, మడి నిష్ఠలతో ఇంట్లోనే ఉండేవాళ్ళు. హల్లెలూయా. అమ్మా యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు పోదామంటే ఆమె చెప్పింది, ఆయన ఎక్కడో లేడు, ఆయన ఇక్కడే మన మధ్యలోనే ఉన్నాడని చెప్పింది. హల్లెలూయా. మా అమ్మగారికి అర్థం కాలే, ఎందుకంటే ఈ సత్యం తెలియదు కదా మాకి. అమ్మా మన మధ్యలో ఉన్నాడమ్మా ఆయన, ఎక్కడైనా కనిపిస్తలేదు అంటుంది అమ్మ. హల్లెలూయా. అప్పుడు ఆమె చెప్పింది, అమ్మా లోకంలో రోగులకు డాక్టర్ ఎట్లా ఉంటాడో పాపరోగానికి డాక్టర్ ఉన్నాడమ్మా. డాక్టర్ పేరు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆ డాక్టర్ ఏం చేశాడంటే మానవుల పాపముల నిమిత్తమై కలువరి శిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన సమాధిని జయించి మరణాన్ని తిరిగి లేచిన దేవుడు, ఆయన సజీవుడనే దేవుడు, ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు, ఆయన జీవిస్తున్న దేవుడు. కాబట్టి నీవు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థనను వింటాడు, గొప్ప విడుదలనిస్తాడని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఆ సమయంలో నేను, మా అన్న, మా అక్క కూడా మా అమ్మగారితో, ప్రభువా మేము ఘోర పాపలమయ్యా, మా పాపాలు కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచు, పవిత్రపరచు, మా హృదయంలోనికి రా ప్రభువా అని మా అమ్మగారు మా భర్తను మార్చు ప్రభువా అని కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉంటే, నేను, మా అన్న, మా అక్క కూడా, మా అమ్మ ఏడుస్తూ ఉంటూ కూడా మేమేం చేస్తున్నాము, ఏడుస్తూ యేసయ్యా మా డాడీని మార్చేసయ్యా, యేసయ్యా మా డాడీని మార్చేసాయని మేము కూడా ఏడుస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఏడుస్తూ ఉంటే ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాం. ఒక వారం రోజుల లోపలనే మా నాన్నగారు త్రాగుడు నుంచి విడుదల పొందారు. హల్లెలూయా. బ్యాంకులో పుల్లయ్య అనే పీవన్ ఉండేవాడు, వాడిని పిలిచి, రే పుల్లయ్య ఆ ఇస్పాటకులన్నీ కాల్చి పడేరా అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు మా యొక్క పశువుల పాక అనగా హృదయము చెత్త చెదారంగా ఉన్నప్పుడు యోసేపు కడిగి వేసి మరి గడ్డిని వేసి మరి అక్కడ యేసు ప్రభువును పండబెట్టినట్లుగా మేము యేసు రక్తంలో మా పాపములు కడుక్కున్నప్పుడు మా హృదయం పరిశుద్ధపరచబడింది. హల్లెలూయా. మా హృదయాలను యేసయ్యను ఆహ్వానించి మేము ప్రార్థన చేశాము. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేశాడంట, మా ప్రార్థనను దేవుడు విన్నాడు. హల్లెలూయా. మా హృదయాల్లో సంతోషాన్ని కలిగించాడు. మా హృదయాల్లో సంతోషం కాదు, మా నాన్నగారిని ఆ త్రాగుడు నుంచి, ఆ ఇస్పాటాకల నుంచి, ఆ దుర్వ్యసనాల నుంచి నా దేవుడు విడిపించి మా కుటుంబానికి చెప్పశక్యము కానీ ఆనందము సంతోషమును నా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మా కన్నిటిని నా దేవుడు తుడిచివేశాడు. హల్లెలూయా.
పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుట సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమిచ్చుట సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా కదా. యేసు ప్రభు జన్మించడం వలన అది మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏం చెప్పండి? మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఆ సంతోషం మా జీవితాలు అనుభవించాం. ఈరోజు మీ జీవితాలు కూడా సంతోషం కావాలా? ఇంకా కన్నీటితో, వేదనతో, బాధతో మీరు ఉన్నారా? నా దేవుడు ఆ కన్నీటి నుంచి, ఆ బాధ నుంచి మిమ్మల్ని విడిపింపజేసి మాకు ఇచ్చిన సంతోషం, సమాధానాన్ని దేవుడు మీకు, మీ కుటుంబాలకు అనుగ్రహించేవాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ అంటే అర్థం ఏమంట? ఎవరి హృదయాలలో యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానిస్తారో. హల్లెలూయా. ఎలాగ ఆహ్వానించాలంట? ఊరికే రా 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 అనేది కాదు. హల్లెలూయా. ఎలాగ ఆహ్వానించాలంటే యేసుని, యేసు ప్రభువా, నేను ఘోర పాపినయ్యా, నీ రక్తములో నా ప్రతి పాపాన్ని కడుగు. నాకు తెలిసి తెలియక అనేక పాపాలను నేను చేశాను. నీ రక్తంలో కడిగి నన్ను శుద్ధీకరించమని కన్నీళ్లతో పశ్చాత్తాపపడి నువ్వు ప్రార్థన చేసి ప్రభువా నా హృదయంలోనికి రమ్మంటే, హల్లెలూయా, ఎన్నిక లేని మన హృదయాలలో ఆ భూపరలోకాన్ని సృష్టించిన సృష్టికర్తన దేవుడు ఆయన నీ హృదయంలోనికి వచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆయన ఎప్పుడు నీ హృదయంలోకి వస్తాడో నీకు సంతోషమే, నీ కుటుంబానికి సంతోషమే, నీకు ఆశీర్వాదము, నీకు నిత్య జీవము. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో పాస్టమ్మ గారు ఉన్నారు, మరి వారు ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ జీసస్. అందరం మోకరిద్దాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఈ సత్య సువార్తను మనం విన్నాం. యేసుక్రీస్తు ప్రభు కేవలం నిందొక పరిశుద్ధురాలుగా, పరిశుద్ధునిగా, నీతిమంతురాలుగా, నీతిమంతునిగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధుడు, పావనుడు. అయితే మనుషుల యొక్క పాపం నుంచి విడిపించడానికి మానవుడుగా ఈ లోకానికి రావడం జరిగింది. పశువుల పాకలు తన్ను తాను తగ్గించుకొని అందరికీ అనుకూలంగా ఉండడానికి, అందరికీ దేవుడుగా పిలువబడడానికి ఆయన పశువుల పాకలు జన్మించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. ఇంకా నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభునకు చోటు లేదా? ఆ రోజు యేసేపు అడుగుతూ ఉన్నాడు కదా, నిండు చూలాలు, నా భార్య ప్రసవానికి సిద్ధంగా ఉంది, కొంచెం చోటు ఇవ్వమంటే చాలామంది లేదు లేదు, మా ఇంటికి బంధువులు వచ్చినారు, స్థలం లేదు, మా ఇల్లు చిన్నది, స్థలం లేదు, అనేక మంది అనేక రకాలుగా. కానీ ప్రియులారా, నా దేవుడు నీలో నివసించాలని ఆశపడుతున్నాడు. ఎందుకు తెలుసా? నిన్నొక గొప్ప వ్యక్తిగా చేయడానికి. నీ బాధలు, నీ కష్టాలు, నీ కన్నీరు, నీ దుఃఖము, నీ వేదన, నీ యొక్క శ్రమ నా దేవుడు విడిపించడానికి నీలోనికి రావాలి అనుకుంటూ ఉన్నాడు. రాజు నీ గృహంలోనికి వస్తే నీ ఇంటి చరిత్ర మారిపోతుంది, నీ జీవిత చరిత్ర మారిపోతుంది. నా యేసురాజుకు నువ్వు చోటిచ్చినట్లయితే నీ కుటుంబ వ్యవస్థను మార్చబోతున్నాడు, నీ వ్యక్తిగత జీవితాన్ని మార్చబోతున్నాడు, నీ పరిసరాలను మార్చబోతున్నాడు, నీ పరిస్థితులను మార్చబోతున్నాడు, నీ యొక్క స్థితిగతులను మార్చబోయేటువంటి యేసుక్రీస్తు ప్రభునకు నీ హృదయంలో చోటిస్తావా?
చోటు ఉందా? అయితే నేను చెప్పే ప్రార్థన మీరు నాతో కలిసి చెప్పండి. యేసు ప్రభువా, నేను ఘోర పాపిని. నేను ఈరోజు తెలుసుకున్నాను, నా కోసమే, నా పాపముల కోసమే నీవు ఈ లోకానికి వచ్చావని విన్నాను. నా పాపములను కడగడానికి నీవు కల్వరి శిలువలో రక్తంను చిందించావు, రక్తాన్ని కార్చావు. నీ పరిశుద్ధమైన నీ రక్తము చేత మలినమైన నా జీవితాన్ని కడిగి పరిశుద్ధపరచుము. నా హృదయంలోనికి మీరు రండి నాయనా. యేసయ్యా, నా పేరు నీ జీవ గ్రంథంలో రాయుము. నన్ను నీ కుమారునిగా, నీ కుమార్తెగా స్వీకరించు. యేసయ్యా, ఈ చిన్న ప్రార్థన విన్నందుకై స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, ఈరోజు తెలియజేసిన సువర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. సంతోషకరమైనటువంటి వార్తకై మీకే స్తోత్రాలు. అవును ప్రభువా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద నీకు ఇష్టమైనటువంటి వారికి సమాధానం. ఇక్కడ నా తండ్రి, నిన్ను ప్రేమించి నీవు ఇష్టము కాబట్టే నా ప్రజలు నీ సన్నిధికి వచ్చారయ్యా. ఈ వీరి జీవితంలో సమాధానము కలుగునుగాక, సంతోషము కలుగునుగాక, ఆనందము కలుగునుగాక, దుఃఖము నిట్టూర్పు తొలగిపోవునుగాక. దేవా, మీకే వందనాలు. నిజమైన క్రిస్మస్ నా బిడ్డలు చేసుకొని పోతుంటుండగా ప్రభా, వారిలో యేసయ్య మీరు జన్మించారని నమ్ముతూ ముందున్న కార్యక్రమాలు నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పశువుల పాకలో ఏముందంట? మంచి వాసన ఉందా, చెడ్డ వాసన ఉందా? మంచి వాసన, చెడ్డ వాసన? చెడ్డ వాసన. హల్లెలూయా. ఆ యేసు ప్రభు జన్మించినప్పుడు ఏం జరిగిందంట? ఆడ సువాసన. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం, నీ హృదయము దుర్వాసనగా ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభుకు నీ హృదయం అర్పించినప్పుడు నీ హృదయంలో ఉన్న దుర్వాసన అంతా తొలగిపోయి నా దేవుడు పరిమళ వాసనను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. మీ సాక్ష్యము పరిమళ వాసనగా నలువైపులు కూడా వెళ్ళేదిగా మరి ఉంటా ఉంది. దేవుని నామం మహిమపరచబడేదిగా ఉంటుంది. హల్లెలూయా. విష్ యు హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ, హ్యాపీ హ్యాపీ మేరీ మేరీ. ఓకే, వన్స్ అగైన్ విష్ యు హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. క్రీస్తు యేసు ప్రభు యొక్క ప్రేమతో మీరు, మీ కుటుంబాలు నిండుకొని, మీ కుటుంబాలు సంతోషంగా, సమాధానముగా, ఆశీర్వాదముతో నడిపించబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ అదేవిధంగా నిశ్శబ్దంగా కూర్చోండి. సువార్తను మీరు యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో జన్మించాడనేటువంటి వార్తను, సువర్తమానాన్ని, శుభవార్తను మీరు విన్నారు. అది ఇప్పుడు నాటిక రూపంలో ప్రదర్శించబడుతుంది. హల్లెలూయా. పిల్లలు చక్కగా